లాస్ట్ ఇయర్ డిసెంబర్లో ఈయనకి స్టంట్ పడింది బ్రెయిన్లో. ఓకే. ఇక్కడనే కొన్ని రిహాబ్లో ఉండేసి వెళ్ళిపోయినాము. కొంచెం నడక రాలేదు ఇంకా. ఈడ రిహాబ్లో ఉండి ఇక్కడ ఉండి నడక నేర్పించుకొని పోవడానికి వచ్చాము. సో మీరు ప్రీవియస్గా వేరే రీహాబ్ సెంటర్స్లో ఉన్నామని చెప్తున్నారు కదా. సో అక్కడ ఉన్నదానికి ఇక్కడ ఉన్నదానికి ఏంటి డిఫరెన్స్, మీకు ఏం తెలుస్తుందా డిఫరెన్స్? అందరు బాగానే చూసుకుంటారమ్మా. అవునా? రిహాబ్స్ అన్నీ బాగున్నాయి. ఇప్పుడు నేను మూడోది ఇది రావడము, సంవత్సరం నుంచి అన్నీ బాగున్నాయి. అన్నీ బాగున్నాయా? బాగా చూసుకుంటారు. కానీ ఇక్కడ కొంచెం స్పేసియస్గా రూము, సారు బాగున్నారు. సార్ రోజు మాధవ్ సార్ రోజు పలకరించిపోతారు. మీరు సిగ్గుపడొద్దమ్మా, అడగండి, మీకు ఏదన్నా కంఫర్టబుల్ లేకపోతే నన్ను అడగండి అంట. నాకే కొంచెం కంప్లైంట్ ఇచ్చినట్టు ఉంటుంది సార్ అంటే, వద్దమ్మా మీరు ఇబ్బంది పడకూడదు, నేను ఖచ్చితంగా నీకు చేయిస్తాను. బాగా చూసుకుంటారు. మంచిగా మాట్లాడతారు, బాగా చూసుకుంటున్నారండి. సో మరి వచ్చికి ఇప్పుడు 15 రోజులు అయింది కదా, ఈ 15 రోజుల్లో ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంది? 1 or 2%. ఇది చాలా స్లో. ఇది పార్కిన్సన్స్ కూడా ఉందమ్మా ఆయనకి. చాలా స్లో. ఈయనకు జబ్బు బాగా కావడమే తక్కువ. ఓకే. ఇదే 1 or 2%. ఇంటికాడ అన్నం తినిపించేదాన్ని నేనే, ఇక్కడ కలిపిస్తే తనే ముద్దలు తీసుకొని తింటుంది. ఎట్లా ఉంది ఒంట్లో, బాగుందా? మేడం పర్లేదా? మీకు తెలుస్తుందా చేంజ్, కొంచెం ఇంప్రూవ్ అయ్యాను అని అట్లా ఏమైనా తెలుస్తుందా? ఇక్కడ అందరూ మీకు ఇక్కడ కేర్ చేయడానికి ఉన్నారు కదా, కేర్ టేకర్స్, వాళ్ళంతా బాగా చూసుకుంటున్నారా మిమ్మల్ని? బాగా చూసుకుంటున్నారు. నేను మా వారిని నడిపించుకొని పోగలను ఇంటికి అని నమ్మకం ఉందమ్మా నాకు. మీ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండానే ఉంటారు ఇక్కడ.